మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెజ్ తిల్ పకోడా చూడబోతున్నాం. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు పకోడా, వెజ్ తిల్ పకోడా. అవునండి. సో అంటే నువ్వులు ఇంకా వెజిటబుల్స్ కాంబినేషన్ రాజ్ గారు. సాధ్యమైనన్ని అంటే వెజిటబుల్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అంటే మనకు కొన్ని సీజనల్ గా దొరికేవైనా అలా. సో మధ్య మధ్యలో ఏంటంటే మనకు ఆ నువ్వులు తగులుతో కొంచెం కమ్మగా, నువ్వులు ఏంటంటే మనం ఎక్కువగా చెక్కలో కానీ లేదా చెగోడీలలో ఎక్కువ వేసుకుంటాం, లేదా మనం కారపూస అలాంటి వాటిలో వేసుకుంటాం కదా. సో ఇక్కడ పకోడీలో కూడా సో ఈ వెజ్ కాంబినేషన్ లో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి, మరి వెజ్ తిల్ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ తిల్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, బీన్స్ పావు కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, కాలీఫ్లవర్ పావు కప్పు, నువ్వులు పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం. సో సఫల్ ఆయిల్ ఇస్తారా? సో డీప్ ఫ్రైకి సఫల్ ఆయిల్ వాడుతున్నాం అండి. సో ఇది లైట్ గా ఉంటుంది, సో తక్కువగా పీలుస్తుంది అనమాట. ఓకే, సో సఫల్ ఎడిబుల్ ఆయిల్. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో బౌల్లో క్యాప్సికమ్, ఓకే, క్యారెట్, ఓకే, బీన్స్, సో గోబీ, కాలీఫ్లవర్, ఓకే, శనగపిండి. ఓకే, సో శనగపిండి మనకు మెయిన్ దీంట్లో ఏ పకోడీ చేసుకున్నా సో అది మనకు మంచిగా ఉంటే పకోడీ మంచి టేస్ట్గా వస్తుంది. సో దాంతోపాటు కొంచెం క్రంచిగా రావడానికి బియ్యపిండి. ఓకే, సో వెజిటేబుల్స్ మనకి ఏంటన్నా కొంచెం ఆనియన్ ఉంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో పకోడీ అనగానే కంపల్సరీ ఆనియన్ ఉండాల్సిందే. సో వెజిటబుల్స్ తో పాటు ఆనియన్ కూడా మనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకుంటే అది ఫ్రై అయిన ఆనియన్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఘాటుకి పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో కొద్దిగా వాము. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం వాము కానీ జీలకర్ర కానీ కంపల్సరీ వాడుకుంటే మనకు కొంచెం డైజెస్ట్ కానీ ఫుడ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో అలాగే సరిపడా ఉప్పు. ఓకే, సో కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. సో ఇది కొంచెం కలర్ తెస్తుంది మనకు. కొత్తిమీర. సో నువ్వులు అనుకున్నాం కదా. సో ఎలాగో మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చి వేసేసుకున్నా చక్కగా వేగిపోతాయి. మళ్ళీ డబుల్ ఫ్రై అయినట్టు అవుతాయి, లేకపోతే ముందు వేయించుకున్న వేస్తే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో కొంచెం ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మసాలా టచ్ ఉంటే మనకి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి పకోడా. సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఉప్పు కారం వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకుంటే దాంట్లో ఉన్న కొంచెం ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. సో దానికి తగ్గట్టుగా అప్పుడు మనం వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలనేది అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. సో పకోడీ పిండి ఎప్పుడైనా కూడా మనం కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకి వేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇది కొంచెం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అంటే కొంచెం వాటర్ అలా వస్తుంది కదా. సో మళ్ళీ ఒకసారి కలిపేసి మనం అప్పుడు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సరే రాజు గారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తెల్లని బట్టలు ఉతికేటప్పుడు ముందుగా వాటిని 10 నిమిషాల పాటు షాంపూలో నానబెట్టి ఆ తర్వాత ఉతికినట్లయితే తెల్లని దుస్తులు మరింత తెల్లగా షైనీగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం వాటర్ వచ్చేసింది చూడండి, కొంచెం ఇలా కలిపేస్తే కొంచెం ముద్దలా వస్తుంది మనకు. అవును. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని సో మనం ఏమన్నా ఇలాంటి పకోడాలు చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా శనగపిండి ఎక్కువ వేసేసుకుంటా దానికి కొంచెం అంటే ఆ వెజిటబుల్స్ అవి కూడా కనిపించేలాగా ఉంటే మనకి పకోడీ టేస్టీగా ఉంటుంది. లేదంటే మనకి ఎక్కువ శనగపిండి తిన్న ఫీలే ఉంటుంది. సో దాంట్లో వేసుకున్నవి మళ్ళీ మనకి ఆ టేస్ట్లు అంతగా తెలియదు. ఓకే, సో ఈ శనగపిండి ఏంటంటే మనకి బైండింగ్కి కాబట్టి మనము ఆనియన్ పకోడా వేసుకున్న కొద్దిగా దాని క్వాంటిటీ, ఇప్పుడు ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండి కొంచెం పిండి క్వాంటిటీ తక్కువ ఉంటే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది.
సో చాలా మంది ఏంటంటే కొన్ని చోట్ల మేము తిన్న పకోడీ బాగుంది, మేము చేసుకుంటే అలా బాగాలేదు అంటారు. కానీ సో అది ఆ పిండి తీసుకునే కలుపుకోవటము రేషియో ఎంత తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవును. సో ఆనియన్ పకోడీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా పిండి మనం ఒక వాయికి సరిపడా అంతే కలుపుకోవాలి. అవును. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయికి మళ్ళీ కొంచెం మళ్ళీ పిండి వేసుకుని అప్పుడు అలా కలుపుకుంటే మనకి ఏంటంటే కొంచెం క్రంచీగా బాగా వస్తుంది. అవును. ఓకే. సో కొంచెం సేపు అయిన తర్వాత మనం అప్పుడు కొంచెం కదపాలండి. ఓకే. సో ముందుగానే కలిపేసిందంటే కొంచెం వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, క్యాప్సికమ్ లాంటివి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ఇది కొంచెం స్లోగానే మనం వేయించుకున్నాం. ఓకే. సో ఎలాగో టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసేస్తారా? ఓకే. ఓకే, ఒకసారి కొంచెం దీన్ని కలిపేసుకున్నాం అండి. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? చైనీస్ అంటే క్రిస్మస్ ట్రీ షేప్లో చేస్తున్నానండి. ఓకే. సో ముందుగా కొంచెం కోన్ షేప్ చిన్న సైజులో చేస్తున్నానండి. ఓకే, కొంచెం ఇలా ట్రిమ్ చేసుకొని. ఓకే. సో బేస్ కట్ చేశాను ఆల్రెడీ. సో ఒకవైపు నుంచి ఒక లేయర్ ఇలా కట్ చేసి తీసేసేయాలి. సో దీనికి ఆపోజిట్ ఇంకొకటి అండి. సో ఇక్కడ కటింగ్స్ అంటే కట్స్ చేస్తున్నా. ఓకే, స్లాంట్ కట్, దీనిపై నుంచి స్ట్రైట్. సో ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దీనిపై నుంచి స్లాంట్, స్ట్రైట్. సో ఇలా ఎండ్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకే. సో రెండో వైపు కూడా ఆపోజిట్ కూడా సేమ్ అలాగా. ఓకే. సో రెండు వైపులు అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. సో ఒకసారి ఇది కలిపేసేద్దాం. కొద్దిగా మనకు మంచి ఆ బ్రౌన్ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు అండి. ఓకే. ఇటు సైడ్ డిజైన్ కట్ చేసుకుని అటువైపు నుంచి కట్ చేస్తే మనకి ఎడ్జెస్ కి రెండు సైడ్ లకు మనకు ఆ డిజైన్ అనేది ఎక్కువ ట్రీస్ కూడా వస్తాయి అనుకుంటా. yes. సో ఇండివిజువల్ గా కట్ చేసుకుంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. సో ఒక బేస్ ఇలా మనం కట్ చేసేసి ఇలా స్లైసెస్ లా చేసుకుంటే ఈవెన్ షేప్ లో అన్ని ఒకే షేప్ లో మనకి కావాల్సిన. చాలా మందికి అంటే ఈ టెక్నిక్ తెలియక సపరేట్ గా స్లైసెస్ చేసి అది ఒక్కొక్క డిజైన్ లో వస్తూ ఉంటుంది. ఎస్. సో ఇలా సైడ్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే. అండ్ చక్కగా రాజుగారు ముందు చూపించిన ఫ్లవర్స్ అలాంటివన్నీ కూడా చేసుకుంటే ఈజీగా ప్లేట్ ని అందంగా డెకరేట్ చేసేసుకోవచ్చు. సో వీటి కాంబినేషన్ లో కూడా మీరు చెప్పినట్టుగా వేరే వేరే ఫ్లవర్స్ అలా మధ్యలో పెట్టేసుకొని మనం అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అయిపోయినట్టున్నాయి పకోడీ కూడా. ఓకే అండి. సో దీంట్లో ఒక వెజిటేబుల్ తాలూ కాకుండా అన్ని అవును మిక్స్డ్ ఫ్లేవర్లు మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, వెజ్ తిల్ పకోడీ రెడీ. ఎంత బాగుందో ప్లేట్ చూడడానికి. ఓకే అండి, మరి పకోడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వెజ్ తిల్ పకోడా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ తిల్ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, వాము, ఉప్పు, కారం, కొత్తిమీర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ తిల్ పకోడా రెడీ.